ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్న ఈ టైంలో అంటే కొంతమంది ఏంటంటే కొన్ని మేళాస్ లాగా పెడుతున్నారు. అంటే ఓల్డ్ ఎక్స్చేంజ్ మేళా అని అవును. చెప్పేసి, అంటే పాత బంగారం అమ్మేసి కొత్త బంగారం తీసుకెళ్ళండి, గ్రామ్కి మీకు ఇంత అమౌంట్ వస్తుంది మీకు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది బాగుంది ఆఫర్ అని చెప్పి చాలా మంది మరి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తారు. అవును. మరి ఇందులో మనకి ఏమైనా లాభాలు నష్టాలు ఉంటాయి? ఎందుకంటే గ్రామ్కి ఇంత అని యాడ్ చేస్తున్నారనే ఒక ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి ఇందులో లాభం ఎంత నష్టం ఎంత, మనం ఏమైనా లాస్ అవుతామా అంటే? నో, బేసికల్గా ఆర్నమెంట్ డిజైన్ మీద మోజు తగ్గితే లేటెస్ట్ డిజైన్స్ కోసం కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇటుకెళ్తారు, అంతే కదా. ఓకే. కొంతమంది ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేద్దామని కూడా వెళ్తారు కదా. ఎందుకు నేను ఎక్స్చేంజ్ ఎందుకు అంటారు? గ్రామ్ కి ఇంత వస్తుందని ఒక ఆశ ఉంటుంది కదా. ఎందుకు వస్తుంది గ్రామ్కి అంత పెరిగిన రేటు? మీరు మళ్ళీ ఇంకో గోల్డ్ కొంటున్నారు కదా. వాళ్ళు ఆఫర్ పెడుతున్నారు సార్ కొంతమంది, ఎక్కువ గ్రామ్ కి ఇంత వస్తుంది అని. నేను అంటుంది అదే, ఎక్కువ సార్లు ఏమవుతుందంటే అది డిజైన్స్ మార్చుకుందాము, ఓల్డ్ డిజైన్ ఇప్పటి నుంచో పెట్టుకుంటున్నాం కదా, లేటెస్ట్ డిజైన్కి మారదాం అని చెప్పేసి అలా వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతుంటారు. మీరు ఏదైనా రండి, ఇలాంటి వాటిలో ఎక్కువ శాతం మీకు లాభం అంతే ఏమి ఉండదు. లాభం నష్టం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకటి, ప్యూరిటీ చెక్ చేసుకోండి. మీరు తీసుకుంది 22 క్యారెట్స్ గోల్డ్ అనుకోండి, సపోజ్ పాత గోల్డ్, కొత్త గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఇస్తున్నారో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవ్వరా సార్ 22 క్యారెట్స్? ఒకసారి మీరు అనుకుంటారు, మీరు 10 years బ్యాక్ ఉన్న వాళ్ళకి రిపిటేషన్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ ఏమి లేవు. మీరు ఏదో రోడ్డు పక్కన నమ్మకంతో ఇంటి పక్కన చేయించుకొని ఉంటారు. 22 క్యారెట్స్ గోల్డ్ అని అనుకుంటా ఉండొచ్చు. ఇంతవరకు ప్యూరిటీ ఎప్పుడు చెక్ చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా. వాళ్ళు చెక్ చేస్తారు కదా. మేబీ వాడు 20 అనొచ్చు, అది 18 ఉండొచ్చు, లేదా 24 అనొచ్చు, 20 ఉండొచ్చు, ఏదో మొత్తం తేడా ఉండొచ్చు. కాబట్టి ప్యూరిటీ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే రెండోది, వాడు ఇచ్చేటప్పుడు తరుగుదల తీసేస్తాడు. రెండోది జిఎస్టీలు అంటాడు, ప్లస్ వాడు మెల్టింగ్ ఛార్జెస్ కూడా అంటాడు. గోల్డ్ మెల్ట్ చేయాలి కదా, మేకింగ్ ఛార్జెస్ అంటాడు, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అంటాడు. అవి చూసుకోండి ఎంతెంత ఉంటాయి అనేది. అందుకని జస్ట్ మార్చితే ఇంకోటి దాని శాంపుల్కి అదే వెయిటేజ్ తోటి ఇంకోటి వచ్చింది అనుకోమాకండి. మీరు 100 గ్రాములు ఇచ్చేస్తే మీకు 90 గ్రాములు రావచ్చు బ్యాక్, ఎందుకంటే ఇవన్నీ తీసేయాలి కదా. సార్ రేట్ ఇప్పుడు పెరుగుతుంది కదా, పాత బంగారం ఇస్తే మనకి కొత్త బంగారం కొనుక్కోవచ్చు కదా. నేను అది ఇప్పుడు సపోజ్ మీరు 100 గ్రాములు రేట్ గురించి మర్చిపోండి, 100 గ్రాముల గోల్డ్ నీకు ఇచ్చాను, తిరిగి ఇంకొక ఆర్నమెంట్ నీకు 100 గ్రాములు అవతలకి ఇచ్చాడు అనుకోండి, అవతలకి ఏంటి లాభం? అవతలకి ఏంటి లాభం అంటున్నా. అతనికి ఛార్జెస్ ఏముంటాయంటే, మీరు ఏదన్నా ఇస్తే తరుగుదల 5 నుంచి 15% తీసేస్తారండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక తరుగుదల ఒకటే 5 మీరు 5% తక్కువ అంటే, ఎక్కువ అంటే 15% తీసేస్తాడు. రెండోది, స్టోన్స్ ఏదైనా ఉంటే మొత్తం తీసేస్తాడు. డిజైన్ మారినప్పుడు అందులో స్టోన్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా, అంటే నీ స్టోన్స్ అన్ని అవతల ఫ్రీగా ఇచ్చేసేయాలి. అండ్ మూడోది, మెల్టింగ్ ఛార్జెస్ లేదా మేకింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా వేస్తాడు. కాబట్టి నీకు డబ్బులు ఉల్టా ఏం రావండి, మీకు ఉల్టా ఏం రావు. ఎందుకంటే మీ గోల్డ్ మీకు ఇచ్చాను కదా, మీకు 100 గ్రాముల గోల్డ్ 100 గ్రాముల గోల్డ్ అయితే డబ్బులు ఛార్జ్ చేస్తాడు. ఎక్కువ సార్లు ఏమవుతుందంటే, మీకు తక్కువ కిలో క్యాలరీస్ ఈటింగ్ కానీ, లేకపోతే తక్కువ గ్రామ్స్ కానీ మీకు బ్యాక్ ఇస్తాడు అనమాట. ఏదన్నా ఇలాంటి చేసేటప్పుడు లేదు, ఈ తరుగుదల ఒకటి, అండ్ మెల్టింగ్ ఛార్జెస్ ఇవన్నీలో చెక్ చేసుకోండి. అండ్ రెండోది, స్వచ్ఛత చెక్ చేసుకోండి, ప్యూరిటీ ఇచ్చినప్పుడు ఎంత ఉంది, తిరిగి తీసుకున్నప్పుడు ఎంత ఉంది. అండ్ మూడోది, మేకింగ్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి, మార్కెట్ రేట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. 2-3 షాపులు చూసిన తర్వాతనే ఇవ్వండి, గుడ్డిగా ఒకే షాప్ నమ్మకండి. వేరే షాప్లో నేను మార్చానుకో నాకు ఎంత ఇస్తారు, నాకు ఎంత గోల్డ్ ఇస్తారు, ఇంకోసారి మార్చానుకో మనకు కంపారిజన్ అర్థం అయింది. బట్ ఇలా మార్చుకుంటూ పోవటం వల్ల ఎక్కువసార్లు మీకు లాసే తప్ప లాభం ఖచ్చితంగా ఉండదు. అంటే ఆర్నమెంట్ కొత్త మోడల్ కావాలి అంటే మార్చుకోవాలి తప్ప, అవును, మామూలుగా పెరిగింది కదా అనేసి అదే వర్కౌట్ అవుతుంది. ఎక్కువసార్లు ఏంటంటే గోల్డ్ షాప్లు అన్ని డ్రై అయిపోతుంది, ఎవరు ఈ రేట్ల మీద కొనక. అట్లీస్ట్ ఈ పాత కస్టమర్లను అట్రాక్ట్ చేద్దాం అని చెప్పి ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది అన్నట్టు వాళ్ళు పిలుస్తున్నట్టున్నారండి. బట్ లాభం లేకుండా నష్టంతో ఎవరు చేయరు ఇలాంటి పనులు. కాబట్టి వాళ్ళ దగ్గర హిడెన్ ఛార్జెస్ ఏదో ఒకటి ఉంటుంది. చెప్పాను కదా, తరుగుదల, మెల్టింగ్ ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్, ఇలాంటి వాటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మరీ ఓల్డ్ గోల్డ్ అయినప్పుడు వేసుకోవడం కూడా కష్టమే కాబట్టి మార్చుకోవడం తప్పేం లేదు. అలాగని చెప్పి నెలకోసారి సంవత్సరం మార్చలేం కదా, లైఫ్లో 1-2 సార్లు మార్చండి. ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ ఫ్లో ఉండాలా, రేటు పెరుగుతూ ఉండాలా, సేఫ్టీ ఉండాలా. ఇలా మార్చుకుంటూ పోతే ఏమొస్తుందండి, తరుగుదల తీసేస్తూ ఉంటే. అంటే తరుగుదల 5-50% లేపేస్తారు అవతల వాళ్ళు. ఆఫర్స్ కి అట్రాక్ట్ అయ్యి వెళ్ళడం వల్ల ఏమీ యూజ్ లేదు, అంతేం యూజ్ ఏం లేదు. కాకపోతే ఒకటి, ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ నేను అనుకోండి, కిటికిద్దాం అనుకున్నాను నా గోల్డ్ ని, ఈ డిజైన్స్ ఆ ఏజ్ సూట్ అవ్వవు కదా, అప్పుడు తప్పదు కదా, కొత్తగా కొనే బదులు వీటిని మార్చిస్తాం. అలాంటి సందర్భంలో అలా అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు 2-3 షాపులు కనుక్కొని ఇయటం బెటర్. తేడా ఉంటుంది అంటారు సార్, ఒక షాప్ కి ఒక స్టోర్ కి? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు విజయవాడ, హైదరాబాద్ కి గ్రాముల తేడా ఉంటుంది, రేట్లు తేడా ఉంటుంది. లోకల్ మార్కెట్ డిమాండ్ సప్లై పెట్టి కూడా తేడా వస్తుంది. అవును. అంటే ఈవెన్ మేకింగ్ ఛార్జెస్ కూడా తేడా ఉంటుంది, మెల్టింగ్ ఛార్జెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే దాంట్లో మెయిన్ మీరు భయపడాల్సింది ఏంటంటే, జిఎస్టీలు వేస్తారు ఖచ్చితంగా, తరుగుదల ఖచ్చితంగా తీసేస్తాడు. ఆ రెండింటి నీకు మైనసే కదా. థ్యాంక్ యూ.
హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.